చుట్టకు అర్హుడా నీవే, ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. స్తోత్రం చెల్లిద్దాం, తప్పట్లు కొడుతూ ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన విడువని దేవుడు. ఈరోజు వాక్యం కూడా నేను ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు, శరీరంతో ఉన్న ప్రతి వ్యక్తికి వ్యాధి రోగము తప్పకుండా వస్తాయి. ఎంతమంది అందరి చేతులు ఎత్తండి. తప్పకుండా వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇది ఎక్కడి నుంచి? హలో హలో స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీకు చూపిస్తాను. ఆదికాండం ఒకసారి, ఆదికాండం అది ముట్టుకోవద్దు అసలు. ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత ముట్టుకోవద్దండి దయచేసి. ఆదికాండము తెరవండి. ఎప్పుడైతే పాపం చేశారో అక్కడి నుంచి ఇవన్నీ మొదలైనాయి అన్నమాట. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. అసలు ఏదైను తోటలో ఆదాము హవ్వ ఉన్నప్పుడు రోగం గురించి కానీ వ్యాధి గురించి కానీ బైబిల్లో అక్కడ లేదు. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి. అలాగే పరలోకంలో కూడా ఉండదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదామును అవ్వను సృష్టించి సృష్టిని సృష్టించాడు, కానీ రోగాన్ని వ్యాధిని దేవుడు అక్కడ పెట్టలేదు. ఎప్పుడైతే పాపం చేశారో వీళ్ళు బయటకు వచ్చాక దేవుడు పెట్టేసాడు. ఇంకా అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంది. చూడండి 16వ వచనము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను, చూడండి, నీ ప్రయాస నీ గర్భవేదన అనుందా, నీ ప్రయాసను గర్భవేదనను అనుందా? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ప్లేట్లుకి చాలా తేడా ఉంది, అవునా? గ్లాసులుకి తేడా ఉందా లేదా? అలాగే ప్రయాసకి ప్రయాసమునుకి, గర్భవేదనకి చాలా తేడా ఉంది. ఇక అక్కడి నుంచి మొదలైనయండి. చూడండి, చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి నిన్న పడ్డ బాధ హెప్సీ చెప్పలేనండి నేను. అసలు తల్లిదండ్రులు పడ్డ బాధ, వాళ్ళ అత్తగారులు, వాళ్ళందరూ హైందవులు అన్నిలు అందరూ బొట్లు పెట్టుకుని బయట తిరిగేస్తున్నారు, కింద మీద పడిపోయి. ఏంటంటే డెలివరీ అవ్వట్లేదు 9 గంటల నుంచి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:45 వరకు. కానీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి 10 నిమిషాల్లో సేఫ్ డెలివరీ, బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ మిక్కిలి ప్రయాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏదేని తోటల నుంచి బయటికి తెరవేసిన దగ్గర నుంచి ఈ రోగాలు, ఈ బాధలు, ఈ ప్రసవ వేదనలు ఇవన్నీ స్టార్ట్ అయ్యి. లేకపోతే బిడ్డలు చక్క పుట్టిద్రేమో, ఏమంటే పురిటి నొప్పులు లేకుండా పిల్లలు పుట్టేద్దరేమో. ఎంత బాగుండు కదా అలా అయితేనే. బాబాయ్ ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు. మా అమ్మగారు కన్నా మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ. ఎన్ని బాధలు పడి కన్నారు నన్ను. కానీ ఇప్పుడు నన్ను చూసి సంతోషపడతారులేండి. అవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే పిల్లలు అందిస్తే అన్నీ మర్చిపోవచ్చు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో, ఏంటంటే వేదనతో. నువ్వు సుఖంగా కంటావు అంటలేదు ఇక్కడ దేవుడు. నువ్వు వేదనతో పిల్లలను
కందువు, నీ భర్త ఏళ్ళ నీకు వాంచగలను, అతను నిన్ను ఏలునని చెప్పాను. తర్వాత 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట. ప్రయాసములో రోగం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టించాడు అనమాట దేవుడు. కాబట్టి దేవుడు ఎంత మంచివాడో, దేవుడు కోపం తెప్పిస్తే అంత కోపిష్టి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించింది. కాకపోతే లోకం మాట, దేవుని మాట వినకపోతే దేవుడు కోపిస్తాడు. అర్థమవుతుందండి. ఆ తర్వాత మాట చదువుకుందాం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. 19వ వచనం, పొలములోని పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చెమట కార్చి కష్టపడి రోగాలతో, వేదంతో, వ్యాధులతో నువ్వు బతుకుతావని దేవుడు శపించేశాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎవరికి రోగాలు వస్తాయండి, ఎవరికి వ్యాధులు వస్తాయండి అంటే ఇవి 3 కేటగిరీస్ అని నేను చెప్తాను. 3 రకాలుగా దేవుడు రోగాన్ని పెడతాడు. 3 రకాలుగా బైబిల్ గ్రంథంలోంచి తీసి చూపిస్తాను. 3 వ్యక్తులు నేను ఎవరికి రోగం వచ్చిందో, ఎందుకు వచ్చిందో. పాపం చేస్తే రోగం వస్తుంది. ఫస్ట్ నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే నీకు రోగం వస్తుంది. ఈ దేవుడు ఐగుప్తు దేశంలో అందరికీ పెట్టాడు. అందుకే దేవుడు అంటే ఐగుప్తీయులకి రానిచ్చిన రోగం నీకు రానినని దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడండి పాస్టర్ గారు అని మీరు అడిగితే నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనము మనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం గబగబా. నీ దేవుడైన యెహోవా వాక్కును 4 చేయాలండి. 4 చేస్తే దేవుడు 2 ఆశీర్వాదాలు ఇస్తాడు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. మొదటిగా నువ్వు శ్రద్ధగా వాక్కును వినాలి. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, నువ్వు న్యాయమైనది చేయాలి, అన్యాయం చేయొద్దు. అన్యాయం చేస్తే నీకు రోగం వస్తుంది. మొదటగా ఆయన వాక్కు వినకపోతే రోగం వస్తుంది. రెండవది అన్యాయం చేస్తే రోగం వస్తుంది. బాగుందిగా, 10 రూపాయలు కలిసి వస్తుంది కదండి. అతనికి కీడు చేసినా పర్లేదు అనుకుంటే నీకు రోగం వస్తుంది. న్యాయమైనది చేయాలి. మూడోదిగా అంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఆయన ఆజ్ఞలకు విధేయులై అంటే మనకి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించి విధేయులుగా జీవించాలి. నాకు 10 రూపాయలు నష్టం వచ్చినా పర్లేదు, నాకు ఇల్లు పోతుందా అయినా పర్లేదు, నేను న్యాయంగా ఉండాలి, దేవునికి విధేయుడుగా ఉండాలి. చూడ, కయ్యూను హేబేలు ఉన్నారు, 2 బలి అర్పించారు, 2 ఒకే దేవుడికి అర్పించారు, 2 ఒకే తల్లిదండ్రుల బిడ్డలు. తమ్ముడు బలి దేవుడు అంగీకరించాడు. హేబేలు ఏం చేశాడు? వెంటనే చంపేశాడు. మంచి రోగం పెట్టాడు దేవుడు. ఇంకెప్పుడు నువ్వు సావకుండా ఇలా ఈ రోగంతోనే ఉంటారా బాబని శపించేశాడు. జాగ్రత్త. ఆస్తి విషయంలో కానీ, నీకు ఒక చిన్న లాభం విషయంలో కానీ అన్యాయము ఎవరికి చేయకూడదు. ఆయన ఆజ్ఞలకు లోపడాలి. తర్వాత చదువుదాం. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించాలి. విని తెలుసుకోవడం వేరు, అనుసరించడము వేరు. అనుసరించాలి. నీ మాట అవునంటే అవును, అనుసరించాలి. దేవుడు చూస్తున్నాడా లేదా అన్నది కూడా మర్చిపోయి కొంతమంది నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంటారు. అలా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నా దేవుడు, ఎల్రోయి దేవుడు, చూస్తున్న దేవుడు. నెక్స్ట్, ఇవన్నీ చేస్తేనట నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. నేను అన్నాడా, నేనే అన్నాడా? ఇందాక కీర్తనలో కూడా చదివించాను. నీవే. నేనేకిను నేనుకి చాలా తేడా ఉంది కదా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అంటే పక్కడు కూడా స్వస్థపరుస్తాడేమో, అలాగెళ్తే ఆయన కూడా స్వస్థపరుస్తాడేమో. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐ యామ్ ఓన్లీ ఆయన మాత్రమే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి.
ఇక్కడ మనకు ఒక సహోదరి ఉంది, కుమారి తీసుకొచ్చింది, ఆమె పేరు లక్ష్మీనమ్మ. 400 అండి మీకు షుగరు, 400 అటు షుగరు. మరి దేవుడు స్వస్థపరిచి ఈరోజు మందిరంలో ఉంచాడు. ఇంకా స్వస్థత, సంపూర్ణ స్వస్థత మీకు దయచేయను గాక. విశ్వాసంతో దేవుని మందిరంకి వస్తే ఏమండి, ఇప్పుడు చదవబడిన వాక్యము, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, పాపము చేయకూడదు అన్నప్పటికీ చేయకూడదండి, అంతే. అది దేవునికి భయంకరమైన అయిష్టమైన కార్యం, అది హేయమైన కార్యము. దేవుడు చేయొద్దు అంటే ఇంకా చేయొద్దు, అంతే. కాదు, నేను తప్పక వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ ఆకాశం కింద భూమి అందే కానీ భూమి కింద నీటి అందే కానీ ఏ రూపమును నీవు విగ్రహముగా చేసుకోనకూడదు. సెల్ ఫోన్ అనమాట, సెల్ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది ఇప్పుడు చాలామందికి. దాన్ని పట్టుకుని గంటలు గడిపేస్తున్నారు. ఏదో చిన్న చూద్దామని మొదలెడతారండి. టైం చూసుకునేసరికి మధ్యాహ్నం భోజనం టైం అయిపోద్ది. తినేసి మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ ఒక్కసారి చూద్దాం అనుకుంటారు, మళ్ళీ టైం చూసేసరికి రాత్రి డిన్నర్ టైం అయిపోద్ది. ఇంకా రోజంతా ఇంకేం పని చేస్తారండి, సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంటే. కాబట్టి ఆ విగ్రహాలు తీసేసుకోవాలి ముందు. నేను తప్ప వేరొక దేవుడు, వేరొక విగ్రహం నీకు ఏ రూపములో నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. కాబట్టి ముగ్గురు వ్యక్తులని చూపిస్తాను. ఆ ముగ్గురు వ్యక్తులకు కూడా రోగం ఎందుకు వచ్చిందో చెప్తాను. ఆ రోగానికి గల కారణాలు కూడా ఈరోజు మీకు చెప్పి నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా అస్వస్థత రోగము గురించి ఎందుకు వస్తుందంటే, నీ పాపాన్ని బట్టి ఆ రోగము వస్తుంది. చూడండి, నయమాను వచ్చాడు ఎలీషా దగ్గరికి, కుష్ఠరోగంతో వచ్చాడు. నయమాను మాట, ప్రవక్త మాట విని 7 మార్లు యోర్దానులో మునిగి స్వస్థ చిత్తుడై వచ్చాడు. రోగంతో వచ్చాడు కానీ, అనారోగ్యంతో వచ్చాడు కానీ చక్క స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న వ్యక్తి దగ్గరికి ఒక అతను పరిగెత్తాడండి. ఎవరు? గెహాజీ ఎక్కడో అన్యుడు కాదండి, ప్రవక్త శిష్యుడు. రోజు ప్రవక్తను చూస్తున్నాడు, ప్రవక్త ప్రార్థనలు వింటున్నాడు, ప్రవక్త దగ్గరే గడుపుతున్నాడు. కానీ లోకాశ దురాశ 2 అంటాను నేను. ఈ రెండిటి వల్ల నీకు రోగం వస్తుంది. ఆశపడ్డాడు, రెట్టింపు తీసుకోమన్నాడు నయమాను. వీళ్ళు రెట్టింపు వెండి, రెట్టింపు వస్తువులు తీసుకున్నాడు. కానీ చదువుదాము, రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము, త్వరగా తీయండి. రాజులకు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనంలో లోకాశ, ఏమండి, లోకాశ ఆశపడ్డాడు, తెచ్చుకుని దాచిపెట్టాడు. చాలామంది అనుకుంటారు దాచి ఎవ్వడు చూడలేదు అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నాడు. పైపెచ్చు అబద్ధం ఆడాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఈ 3 చాలా ఇక్కడ ఉన్న మనందరూ 99% మంది చేస్తాం. ఏది పాపము చేస్తాం, అది ఎవరు చూడలేదనుకుని దాచిపెడతాం. 3వదిగా నేను చేయలేదంటాం. ఇది చాలా భయంకరమైన పాపం. దానివల్ల గెహాజీకి ఏమొచ్చిందో మీకు చూపిస్తాను, చదవండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును, అబ్బా నీకు అంటే సరిపోను కదండి. చేసిన పాపం ఎవరు? గెహాజీ. శిక్ష గెహాజీకి మాత్రం వస్తే సరిపోద్ది, కానీ శిక్ష ఎవరికి వచ్చింది తెలుసా మీకు? నీకును నీ సంతతికిని. అంటే చదవండి, నీకును నీ సంతతికిని. ఏ కాలము? సర్వకాలం అంటే అర్థం చెప్పండి ఎవరన్నా అక్కడ. ఎప్పటికనమాట అండి, ఎప్పటికి నీ తరం అంతటికి, నీ పిల్లలకి ఏముంటుందట? వెండి బంగారాలు కాదు, కుష్టు ఉంటే అసలు ఊరిలో ఉండేస్తారనుకుంటున్నారు మీరు? ఊరు బయట బహిష్కరిస్తారు, ఊరు బయట ఉండాలి. సిగ్గుంటే, కుష్టు ఉంటే సిగ్గు కదా, చేతులు ముడుచుకోవాలి. ఎందుకు? కుష్టు ఉంటే తెలిసిపోద్ది, ముక్కు తప్పుడైపోద్ది, తెలిసిపోద్ది. సిగ్గు, అవమానం, నింద ఎన్ని వచ్చినాయి గెహాజీకి? ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? లోకాశ దురాశ. ఫస్ట్ నెంబర్ 1 అవి మనం ఆశ పడకూడదు, లోకాశ పడకూడదు, దురాశ పడకూడదు. నెక్స్ట్, ఒకవేళ పడితే పడ్డావు, దాచిపెట్టుకోకూడదు, దేవుడి దగ్గర పాపము ఒప్పుకోవాలి. 3వదిగా అబద్ధము
ఆడకూడదు. కాబట్టి దేనివల్ల గెహాజీకి కుష్ఠరోగం వచ్చిందో మీకు అర్థమైందా? అర్థమైందన్నారు తప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ 3 పాపాలు మనం చేయకుందుము గాక, మన ఆత్మలను దేవుడు రక్షించును గాక. రెండవదిగా రోగం ఎందుకు వస్తుంది? రోగం ఎందుకు వస్తుంది? వ్యాధి ఎందుకు వస్తుంది? అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే దేవుడు పరీక్ష పెడతాడట. బైబిల్ అందులో ఒక వ్యక్తిని చూపిస్తాను. కాకపోతే నాకు టైం లేదు కాబట్టి ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. మొదటిగా రోగం దేనికి వస్తుందని చెప్పాను? లోకాశ, దురాశ, పాపం దాచిపెట్టడం, అబద్ధం ఆడటం. అయిపోయిందా? ఒక వ్యక్తి అయిపోయాడు. రెండో వ్యక్తిని చూపిస్తున్నాను మీకు. చాలా మంచివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, ధనవంతుడు. ఆ ఊజు దేశంలో యోబు అంతటి ధనవంతుడు లేడంట. అంత డబ్బును, అంత దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తికి అనారోగ్యం వస్తుందండి అంటే వస్తుంది. దేవుని సేవకులు మీరు కదండి, మీకు అనారోగ్యం ఏంటండి అని కొంతమంది నన్ను అడిగారు. పరీక్ష పెడతాడు. దేవుడు బయట వాళ్ళ కంటే ఎక్కువగా దేవుని బిడ్డలకే ఎక్కువ పరీక్ష పెడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన బిడ్డల మీద ఆయనకు నమ్మకం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు కదండి, మీరు సంఘాన్ని నడిపిస్తున్నారు కదండి, మీకు ఫిట్స్ ఏంటండి అన్నారు చాలామంది. అన్నారు నన్ను, మీరేంటండి అన్నిసార్లు హాస్పిటల్లో బెడ్ మీద కింద వేసి చచ్చిపోయాడు అన్నారు అంటే పెడతారు. ఇదంతా సాక్ష్యము, పరీక్ష. ప్రియమైన దేవుని బిడ్డలు ఎక్కడ మీ అందరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలని నేను చెప్తున్నాను. హల్లెలూయా. తీయండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు 5:11 ఒకరు తీయండి. యోబు 42:16 ఒకరు తీసి పెట్టుకోండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచిన. ఎవరు ఉంచుతారట? దీనులు. యోబు దీనుడండి. ఏమండి? యోబు దీనుడు. అందుకే దేవుడు యోబును ఆశీర్వదించాడు, తర్వాత రెండింతలుగా ఆశీర్వదించాడు. ఎందుకంటే యోబు అన్న మాట ఏంటంటే దీనులను ఉన్నత స్థలములలో ఉంచు. నువ్వు ఉన్నత స్థలంలో ఉండాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ హంబుల్ అండ్ మీక్. నువ్వు దీనుడుగా మారిపోవాలి. ఆయన ఎక్కువ మాట్లాడండి, చాలా నెమ్మదిపరుడండి అంటారు చూసారా, అలా మారాలి. నోరుంది కదా అని ఇక సరే బ్రేకులు లేకుండా గేట్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటే రోగాలు వస్తాయి, జాగ్రత్త. నువ్వు హంబుల్గా ఉండాలి. ఇక్కడ చూడండి అంటున్నాడు యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. రెండవదిగా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతారట ప్రభు. ఎప్పుడు? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు. ఓ పక్కన కొడుకులు చచ్చిపోయారు, ఓ పక్కన కూతురు చచ్చిపోయారు, ఓ పక్కన గాడిదలు పోయాయి, ఓ పక్కన గొర్రెలు పోయాయి, ఓ పక్కన ఒంటెలు పోయాయి, ఓ పక్కన ఓళ్ళు పోయాయి. అన్నీ పోయిన తర్వాత ఆరోగ్యం పోయింది. ఏమండి? పాపం గొర్రెలు కూడా లేవేమో, కుండ పెంకు చెల్ల పెంకు తీసుకుని గీక్కుంటున్నాడు పుళ్ళు. ఏమండి? అంత దుఃఖంలో ఉన్నప్పుడు భార్య ఏమంటుంది తెలుసా? ఆ దేవుణ్ణి దూషించి తిట్టి చచ్చిపోరా బాబు, ఇంకా అదొకటి తక్కువ రా అనలేదు అంతే. ఆ దేవుడిని ఏ దేవుడు అంటున్నావు? ఊరికి దేవుడు అంటున్నావు కదా, ఆ దేవుడిని నువ్వు తిట్టి నువ్వు చచ్చిపో అని భార్య అంటుంటే మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడద్దు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకో. ఎందుకంటే యోబుకు బాగా తెలుసు ఇది ఒక పరీక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ఎగ్జామ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్జున్ బాబుకి వచ్చింది అదొక పరీక్ష, నాకు వచ్చింది ఒక పరీక్ష. ఈ లోకంలో అనారోగ్యం వస్తే ఇంక దేవుడు లేనట్టు. ఏమండి? మనకి ఇంట్లో జరగకూడదని జరిగితే ఇంక దేవుడు లేనట్టు అని అనుకోకూడదు ఎప్పుడు. ఇదొక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు దేవుడిని కనపరిస్తే, నువ్వు దేవుడిని మహింపరిస్తే దేవుడు యోబుని రెండింతలుగా ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. 42వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం త్వరగా. అటు తరువాత యోబు ఎన్ని సంవత్సరాలండి? ఈ వచనం నేను యోబు ఎన్నోసార్లు చదివాను, కానీ ఈ వాక్యం నేను రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. భార్య దూషించింది కదా, భార్య దూషించినప్పుడే అన్నీ పోయాయి. కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, అన్నీ పోయాయి. కానీ యోబు 42 అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఈ మాట నాకు చదివినప్పుడు 16 అధ్యాయం చదివినప్పుడు అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు ఎటు తర్వాత మొదట కుమారులు, మొదట కుమార్తెలు, ఏమండి ఆస్తులు అన్నీ కోల్పోయిన తర్వాత, ఆరోగ్యం కోల్పోయిన తర్వాత, అప్పుడు మరి కురుపులు మరి పెంకుతో గోక్కుంటున్నాడంటే అప్పటికి ఆరోగ్యం బాగా పాడైపోయింది కదా. మరి అటు తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడట? దేవుడు నన్ను కూడా అలా దీవించును కాక అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
యోబు జీవితంలో నేను చెప్పాలంటే హోప్లెస్ అండి. ఇంక నథింగ్. ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. యోబుని ఇంకెవడు బాగు చేయలేడు. యోబు జీవితంలో మొత్తం కోల్పోయాడని నేను చెప్పగలను. యోబుకు వచ్చిన కష్టాలు ఈ లోకంలో ఎవరికి రాలేదని కూడా నేను చెప్పగలను. అంటే యోబుకి బాగా తెలిసి ఏంటంటే ఇది ఒక పరీక్ష. మీ జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కష్టం వచ్చిందా, నీ కుటుంబంలో కష్టం వచ్చిందా, నీ వ్యాపారంలో నష్టం వచ్చిందా, ఇది ఒక పరీక్ష అనుకోవాలి. నీకు ఒక రోగం వచ్చిందంటే, రోగం అంటే అందరూ రోగం అంటే శారీరక రోగం అనుకుంటారండి. నేను చెప్తాను, శారీరక రోగము, ఆర్థిక రోగం. చెప్పండి అందరూ చెప్పండి. శారీరక రోగం, ఆర్థిక రోగం అంటే అప్పులు పాలైపోవడం, ఇంట్లో రూపాయి వస్తే 10 రూపాయలు అప్పు అవడం, అవన్నీ ఆర్థిక రోగాలు అన్నమాట. నెక్స్ట్ మానసిక రోగం. ఏమండి? మానసిక రోగం. నెక్స్ట్ 4 చెప్పండి. చెప్పాలి. ఎవరు చెప్పలేకపోతున్నారు? ఆత్మీయ రోగం అండి. అన్నిటిని మించిన రోగం ఆత్మీయ రోగం. ఆ రోగం వచ్చిందంటే కోలుకోలేము. కాబట్టి ఎప్పుడు కూడా నీ కష్టకాలం ముందు నువ్వు కృంగిన ఎడల అది ఆ రోగం రాకుండా చూసుకోవాలి. నీ కష్టకాలంలో ఏమండి, నీ కష్టకాలంలో అన్నీ పోయి నాకు అనుకున్నప్పుడు నువ్వు బలంగా ఉండాలి. సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు బలంగా ఎలాగైతే ఉన్నాడో, ఏమండి, అగ్నిగుండంలో వేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే బలంగా ఆత్మీయంగా బలంగా ఉన్నారో, ఏమండి, అలా మనం బలంగా ఉండగలిగితే, సింహం వచ్చినప్పుడు దావీదు ఎలాగైతే ఆత్మీయంగా బలంగా ఉన్నాడో, ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు ఎలాగైతే బలంగా ఉన్నాడో, గొలియాతు వచ్చినప్పుడు దావీదు ఎలాగైతే బలంగా ఉన్నాడో, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనకాల ఫరో సైన్యం తరుగుతున్నప్పుడు మోషే ఎలాగైతే బలంగా ఉన్నాడో, దేవుడు అన్నాడు కదా, నేను మోషేకు తోడేండినట్లు నీకును ఎవరితో అన్నాడు? యెహోషువతో అన్నాడు. ఈరోజు మనందరికి అదే దేవుడు తోడే ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 140 సంవత్సరాలు బ్రతికి చదవాలి. జాగ్రత్తగా వినండి. తన కుమారులను, అబ్బా ఈ వాక్యం చాలా నచ్చింది. కుమారులను అంటే నీ పిల్లలను నీవు చూచేది అన్న వాగ్దానాన్ని యోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడంటే నీ జీవితంలో కూడా నెరవేర్చును గాక. ఏమంటే నాకు దిక్కు లేదండి, ఇంకా అవ్వదండి, నాకు ఇంకా టైం అయిపోయిందండి అని అస్సలు అనుకోవద్దు. ఏమీ లేనప్పుడు శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు నీకున్నాడు. శూన్యములో ఈ భూమిని, ఆమేన్, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని, ఆమేన్, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే సాటెదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. పక్కలకు స్తోత్రం చెప్పి షేకండి ఇచ్చి నిద్రపోకండి చెప్పండి. అండ్ వాక్యం ఏంటంటే వినాలనిపిస్తుంది కదండి. నాకైతే ఎంతసేపు చదువుకున్నా, ఎంతసేపు వినాలన్నా సరే నాకు ఇష్టం వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. మీ అందరి విశ్వాసము దేవుడు బలపరచును గాక. ఆ వచనం ఇంకొంచెం చదవాలమ్మా. తన కుమారులను చెప్పాలి. ఎన్ని తరాలు? 4 తరాలటండి. ఎప్పుడు అటు తర్వాత అంటే ఎప్పుడు? భార్య చచ్చిపోతుందని చూసారా?
భార్య చచ్చిపో అని భర్తతో చెప్పిన తర్వాత యోబు గారు 4 తరాలు బతికారట. దేవునికి స్తోత్రం కలుగును కాక. కుమారులను ఎత్తుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ తర్వాత చదవండి. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై, ఇప్పుడు సైతాన్ వచ్చి శోధించాడు కదా, శోధంతో చచ్చిపోయాడా, కాలము నిండిన వృద్ధుడై చనిపోయాడా? అంటే మామూలు మరణము దేవుడు యోబుకి ఇచ్చాడు. తప్పని కూడా స్తోత్రం చెప్పను. నాకు ఈ వచనం చాలా నచ్చింది. అంటే యోబు జీవితంలో 0 అన్నప్పుడు దేవుడు హీరోగా చేశాడు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను కూడా హీరోగా దేవుడు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీఆర్ హీరోస్. ఏమండి, దేవుడు మనలో ఉంటే మన హీరోలు అండి. యేసయ్య మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చెప్పాను. 1 పాపము చేయకూడదు, దాచిపెట్టకూడదు, అబద్ధం ఆడకూడదు. అది ఎవరు చేశారు? గెహాజీ చేశాడు. అందువల్ల రోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. అది కూడా తనకి, తన పిల్లలకి, సర్వకాలంకి తెచ్చుకున్నాడు రోగం. 2వ రోగం ఎవరికి చెప్పాను? యోబుకి ఎందుకు వచ్చింది? పరీక్ష. 3వది రోగం ఎందుకు వస్తుంది చెప్పనండి? కొంతమంది నేను తప్ప ఇంకెవ్వలేడు అనుకుంటారు. కొంతమంది అహంకారం. ఏమండి, అహంకారం, హెచ్చింపు. కొంతమంది హెచ్చించుకుంటారు. నాకులాగా ప్రసంగం ఇంకెవడు చేయలేడు, నాకులాగా ఇంకెవడు పాట పాడలేడు, నాకులాగా ఇంకెవడు ప్రార్థన చేయలేడు, నాకులాగా ఇంకెవడు వాయించలేడు. అలా హెచ్చించుకుంటారు. చూసారా? అలాంటి వాళ్ళని తగ్గించడానికి దేవుడు రోగంను పెడతాడట. ఎవరికి పెట్టారండి అలాగా అంటే చెప్పండి. తప్పు. మీకు -10. చెప్పండి. చెప్పాలి. దేవుడు చాలా మంచి భక్తుడండి. చాలా మంచి భక్తుడు, గొప్ప సేవ చేశాడు. నీకు +200 మార్కులు నీకు. తీయండి. సౌలు అసలు యాక్చువల్గా హింసకుడు అండి. సంఘాన్ని హింసించిన భయంకరమైన వ్యక్తి సౌలు. కానీ పౌలుగా మారిన తర్వాత పౌలు నీడ పడితే స్వస్థతలు చేస్తున్నాయి. అప్పుడు ఎలాగ ఉంటుందండి పౌలుకి? ఎగరెత్తారా? అవునా? ఇప్పుడు నేను ఇలాగ వెళ్తుంటే అక్కడ పాపం కుంటైన లేచి నడిచేస్తాను అనుకోండి, అందరూ వచ్చి బాబు కిరణ్ గారు అంటే ఇంకా నేను ఇంకా మామూలుగా ఉంటాను. ఇంకా పైన ఉంటాను, అక్కడ నిచ్చి లేకుండానే పైన ఉంటాను నేను కదా. కాబట్టి పౌలు జీవితంలో అద్భుతాలు ఎన్ని సంఘాలు కట్టాడంటే, ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పి, ఈ సంఘాలని పౌలు కట్టినయే. ఏమండి, బోల్డని ఓడ మీద యాత్రలు చేశాడు, ప్రపంచ యాత్రలు చేశాడు. పౌలు చాలా సేవ చేశాడు. అలాంటి పౌలు జీవితంలో ఎక్కడ గర్వం వస్తుందో, ఎక్కడ హెచ్చింపు వస్తుందో, ఎక్కడ పౌలు ఒకవేళ దేవునికే వ్యతిరేకంగా మారతాడో అనుకున్నాడో ఏంటో మరి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. అదేం ముళ్ళో బైబిల్లో రాయలేదు, కానీ ఒక రోగం దేవుడు పెట్టాడు. తీయండి, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 12వ వచనం, 1-2 వచనాలు. అసలు పౌలుగా మారకముందు సౌలు పరిస్థితిని చూద్దాం ఒకసారి. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. చాలండి, టైం లేదు కాబట్టి ముగించాను. సౌలుకు ఒకటే పని అండి ఇప్పుడు ఏంటంటే, దేవుని శిష్యులు బెదిరించడం, ఏమండి, వాళ్ళని చంపేయడం, హత్య చేయడం. ఇదే పని పెట్టుకున్నాడు ఇంకా సౌలు. ఎప్పుడు పౌలుగా మారకముందు, దేవుడు దర్శించకముందు సౌలు పని ఏంటంటే, శిష్యులు అంటే ఈ షాలోం ప్రార్థన మందిరికి రావడం, వినయ్ని, జాషువా గారిని, అర్జున్ బాబుని, నన్ను, ఇలా పాస్టర్ గారు మనందరం పట్టేసుకుని తీసుకెళ్ళిపోయి చంపేయడం. అలాంటి దేవుడు దర్శించి మార్చుకున్నాడు. తప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించింది. ఇక్కడ మా భర్తలు ఇంకా మారలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రార్థన చేయండి, దేవుడు మీ భర్తల పౌలుగా మార్చును గాక. అయితే ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22-23 వచనం, గబగబా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22-23 వచనాలు. అన్నపానములు పుచ్చుకొనుటకు అమ్మ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, ఏమ్మా 11వ అధ్యాయం, ఏమండి
ఎస్ 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 అదే 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 వారు హెబ్రీలా నేనును. పౌలు ఎవరనుకుంటున్నారు? యూదుడు అంటే హెబ్రీయుడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎన్నుకోబడిన జనాంగంలో వాడు, పక్కా యెహోవా భక్తుడండి, యూదుడు. వారు హెబ్రీలా నేనును హెబ్రీయుడినే, వారు ఇశ్రాయేలీలా నేనును ఇశ్రాయేలీయుడినే, వారు అబ్రహాం సంతానమా నేనును అటివాడినే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి సౌల్లో. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇన్ని ఉన్నవాడు ఎక్కడన్నా సరే ఎక్కడ గర్వం వస్తుందేమో, హెచ్చించబడిపోతాడేమో అని దేవుడు ముందుగానే ఆలోచించి 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. అదే పక్క పేజీలో ఉంటుంది. 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తం. ఏంటండి హెచ్చిపోకుండు నిమిత్తం అంటే నేను రెచ్చిపోకుండు నిమిత్తము అంటే మనకు అర్థం అవ్వాలంటే అది హెచ్చిపోకుండు నిమిత్తం అంటే తెలుగులో ఏంటి? రెచ్చిపోకుండు నిమిత్తం అంటే నన్ను నేను హెచ్చించేసుకుంటానేమో. ఏమండి, నన్ను నేను హెచ్చించేసుకుంటానేమో. అందుకని హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. శరీరములో ఒక ముళ్ళు అంటే ఒక అనారోగ్యం. చెప్పండి, ఒక అనారోగ్యం, ఒక రోగము, ఒక వ్యాధి దేవుడు పెట్టాడు. ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ప్రభువును వేడుకున్నాడు. ప్రభువా, ఇదిగో నీ పరిచారకుడు ఇన్నిసార్లు చెరసాలలో వేయబడ్డాను, ఇన్నిసార్లు నన్ను కొట్టారు, ఇన్నిసార్లు నన్ను వేధించారు, అయినప్పుడు నీ కోసం నిలబడి సేవ చేస్తున్నాను, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని పత్రికలు రాశాను, అయినా సరే ఏంటి ఈ ముళ్ళు అని చెప్పి ప్రార్థన చేశాడు. నేను అంటాను, ప్రార్థన చేయటం మన పని, కార్యం జరిగించుట దేవుడు. మనం ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారట. చదవను మళ్ళీ ఒకసారి 8వ వచనం. అది నా యొద్ద నుండి ముళ్ళు తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. 9వ వచనంలో అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కృప నీకు చాలును, బలహీనత యందు, నీ బలహీనత యందు, నీ రోగం మందు, నీ వ్యాధి యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని యేసు నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు రోగంతో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, దేవుని కృప మీకు చాలా అన్నవారు తప్పటి కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. మీ బలహీనత యందు ఆయన శక్తి సంపూర్ణమగునని పరిపూర్ణమగుచున్నదని ఆయన మీతో చెప్తున్నాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నా బలహీనతల యందు ఏమిటి? విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. కాబట్టి మీకున్న కన్నీరు, మీకున్న వేదన, మీకున్న దుఃఖం, మీకున్న బాధ, మీకున్న నింద, మీకున్న అవమానంలో మీరు బహు సంతోషముగా ఉండాలట. స్తోత్రం చెప్పండి. మీకు ఒక 10 కోట్ల లాటరీ తగిలినప్పుడో, ఏమండి, మీకు బాగా ఆస్తులు కలిసి వచ్చినప్పుడు బహు సంతోషంగా ఉండడం కాదు. మీ వ్యాధి ఎందు, మీ బాధ ఎందు, మీ ఇరుకు ఎందు, మీ రోగం ఎందు మీరు బహు విశేషముగా సంతోషంగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మనందరూ ఆత్మల క్షేమార్థమై ఇతబడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేను 3 జ్ఞాపకం చేశాను, 3 వ్యక్తులని. మొదటి వ్యక్తి గెహాజీ. ఈ లోకాశలు మనకు వద్దు, ఈ దురాలోచనలు మనకు వద్దు, మనం పాపం చేయొద్దు, దాచిపెట్టద్దు, అబద్ధము ఆడద్దు. 2వ వ్యక్తి యోబు. ఏ సమస్య వచ్చినా సరే దేవుణ్ణి యోబు ఎక్కడ కూడా నిందించలేదు, ఎక్కడ కూడా సనగలేదు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించు. ప్రతిదీ కూడా నాకు పరీక్ష, శిక్ష అనుకోవద్దండి, అది పరీక్ష అనుకోవాలి. 3వదిగా మీకు చూపించిన పౌలుని, ఎంతో గొప్ప సేవకుడు, బలమైన సేవ చేశాడు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 17 పత్రికలు రాసిన గొప్ప రచయిత ఎవరున్నాడంటే పౌలు. ఆ పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడట, కానీ ప్రభు అన్నాడట, నా కృప నీకు చాలు. కాబట్టి రోగం వస్తే దేవుడు లేడని అనేవారికి నేను చెప్తున్నాను, ఇది పరీక్ష. ఆమేన్. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు అందరూ మోకరించండి. ప్రతి వాని మోకాళ్ళు నా ముందర
వంగును అని బైబిల్లో ఉంది. అంటే దయ్యాలు కూడా మోకరిస్తాయి. కాబట్టి మనుషులంగా మనము మోకరించగలిగే అందరూ కూడా మోకరించే కృప దేవుడు మనకు దయచేయను కాక. మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధ